తెలంగాణ ఉద్యమకారుడు మాజీ నక్సలైట్ సాంబశివుడు గారి మీద మీరు రాసిన పాటలో అడవిలో ఉంటేనే బాగుంటుందని పాట రాయడానికి గల కారణం ఏంది? ప్రధానమైన మీ ఉద్దేశం ఏంటి? ఇది పబ్లిక్ అడిగారా ఈ క్వశ్చన్? పబ్లిక్ మాకు కామెంట్ పెట్టిన క్వశ్చన్. సాంబశివుడు అడవిలో ఉంటే బాగుండు, జనజీవనంలోకి ఎందుకు వచ్చిండు, అదే నా క్వశ్చన్. అయితే సాధారణమైనటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి కులం, ఈ కులంలో ఉన్నటువంటి సాధారణమైనటువంటి అంశం అని చెప్పాలి. ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశం, కానీ మనం రోజు చూస్తున్నాం కాబట్టి సాధారణం అని చెప్పాలి. సాంబశివుడు అనేటి ఆయన అతి సాధారణమైన జీవితాన్ని గడుపుకుంటూ గొర్రెలు కాసేటువంటి కుటుంబంలో పుట్టినటువంటి ఒక కుర్మ కులస్తుడు. గొర్రెలు కాసేటువంటి సాంబశివుడు రాష్ట్రానికి రాష్ట్ర కార్యదర్శి కాగలుగుతాడు మావోయిస్ట్ పార్టీలో. అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే ఆయన జీవితాన్ని అంతా కూడా చాలా గొప్పగా నిత్యం సాగుతోని దగ్గరగా జీవించుకుంటా నడిపినటువంటి జీవితాలు. ప్రజల జీవితాలు మారిపోవాలనేటువంటి తుపాకీ పట్టుకున్నటువంటి సాంబశివుడు తుపాకీని వదిలేసి జనజీవులకు వచ్చిన తర్వాత బయట ఉన్నదంతా అప్రజాస్వామికమే అనుకున్నప్పుడు, బయట ఉన్నదంతా అప్రజాస్వామికమే ఉన్నప్పుడు లోపలికి వేయండి తుపాకీ పట్టుకుని నక్సలైట్ అయ్యింది. మరి అదే సాంబశివుడు బయటకు వచ్చే నాటికి అప్రజాస్వామికం పోయి ప్రజాస్వామ్యం ఏం రాలేదు కదా. ఎందుకు వచ్చిండు అనేది క్వశ్చన్. నేను అందులో చెప్పిన అన్నవై ఏక గన్నువై నువ్వు అడవిలా ఉంటేనే బాగుండే, సాంబశివుడా నీ పేరు వింటే సర్కారుకే ఉత్సగారేదే, దొంగ నేతల సోపతి ఎట్లా కుదిరేనో నెత్తుటి మడుగుల ముచ్చిండ్రే, త్యాగాల తొవ్వను వదిలినందుకే ప్రజల బలం సస్తుంది. సాంబశివుడు నక్సలైట్ పార్టీలో ఉన్నప్పుడు రాజ్యాలు ఉచ్చబోసుకుంది. అదే సాంబశివుడు బయటకు వచ్చిన తర్వాత అదే రాజ్యాలు సాంబశివునికి ఉత్సవోపించినాయి. ఉత్సవోపించడం మీన్ సంపేసిన కదా. అలాంటప్పుడు రాయడంలో తప్పేం కాదు కదా అన్నా. ఓకే, బీసీ ఉద్యమంపై సుక్క రామనరసయ్య అభిప్రాయం ఏమిటి? అలాగే ఇప్పుడు బీసీ ఉద్యమం నాయకుల వైపు ఒకవైపు, బీసీల పార్టీ పెట్టి మల్లన్న వైపు ఒకరున్నారు. బీసీలు 42% రిజర్వేషన్లు సాధించాలంటే బీసీలు ఎవరి నాయకత్వాన్ని కోరుకుంటే బాగుండండి? మంచి మంచి కామెంట్లు పెట్టిన మనలు. అయితే నేనేమంటా, బీసీలు నేను ఒక క్వశ్చన్ వేసిన ఆ బ్రదర్ ఎవరు, నేను తనతో పాటు అంటే ఆయన వదిలేసి అడుగుతలేను, తనతో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాలను అన్నింటిని అడుగుతున్నాయి మాట. కుల సంఘ నాయకులే కాకుండా అన్ని కులాల వారిని కూడా అడుగుతున్నా. ఏమనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పెద్ద ఒక సిక్కొచ్చి పడ్డది. ఈ మాట నక్సలైట్ పార్టీ చెప్తలేదు, బాగా గుర్తుపెట్టుకోండి, ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. నక్సలైట్ పార్టీ చెప్పడం లేదు, బయట ఉన్నటువంటి ప్రజాస్వామ్య బూర్జవ కమ్యూనిస్ట్ పార్టీలు చెప్తలేవు, బయట ఉన్నటువంటి రాజకీయ పార్టీలు చెప్తలేవు, మాకి వాటా కావాలని చెప్పి మాట్లాడుతున్నటువంటి దొంగ కుల సంఘ నాయకులు చెప్పట్లేదు. మోడీ బీసీ అయినప్పుడు మోసం ఎక్కడ జరిగింది మరి కదా? మరి ఎందుకు చర్చ ఇక్కడ జరగాలి కదా? మోడీ బీసీనే కదా, అవునా కదా? బీసీలకు, బడుగు బలహీన వర్గాలకు, బహుజనులకు రాజ్యాధికారం రావాలని మాట్లాడుతున్నటువంటి నాయకులు ఉన్నారు కదా, ఉన్నారా లేదు? ఉన్నారు కదా. ఆ నాయకులు మోడీ బీసీ అయినప్పుడు మీరు చేస్తున్నటువంటి యుద్ధం ఎవరిపైన? మీ యుద్ధానికంటే శత్రువు లేడా? ఇలా చాలా మంది మేధావులు కమ్యూనిస్టులు అట్లా చేసిరు, వాళ్ళు ఎట్లా చేసిరు అని మాట్లాడారు. తొప్పేలుగాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ తొప్పేలుగాళ్ళకి తెలియదు అంటున్నా. వాడు ఏ కుల సంఘ నాయకుడైనా పర్వాలేదు, నేను మాట్లాడే మాటలు నా వయసుతో సంబంధం లేదు, జ్ఞానంతోనే సంబంధం, జ్ఞానంతోనే మాట్లాడుతున్నా. మీ శత్రువు కూడా అసలు శత్రువు తెలవని యుద్ధం ఎవరి మీద చేస్తారు మీరు? శత్రువు తెలవకుండా కత్తి ఎవరి మీద తిప్పుతారు శంకరన్న, అవునా కదా? శత్రువు అయితే తెలిసి ఉండాలి. అలా చాలా మటుకు మనకు కొన్ని మీడియాలలో కానీ సోషల్ మీడియా కానీ ప్రజలు కొంచెం సందేహంలో పడరు. ఎందుకంటే రాజకీయ నాయకులు జెండాలు బట్టి ఉద్యమం తిరుగుతున్నారు. దీని కరెక్ట్ అయిన సమాధానం మీరు చెప్తేనే, మీ నోట్ వస్తేనే బాగుండదు అనుకున్నా, కానీ మంచి క్వశ్చన్ మాకు కూడా. నేను ఓపెన్ గా చెప్తున్నా పెద్దన్న,
బీసీ నాయకులు, ఎస్సీ నాయకులు ఎవరైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, శత్రువులో మీరు ఓపెన్ గా ప్రకటించండి. బహుజనులకు రాజ్యం కావాలంటారు ఓపెన్ గా. ఇది అందరిని అడుగుతున్నా బిడ్డ, మీరు మనసులలో తలుచుకోరు. మీరు పెద్దోళ్ళైనా సరే చిన్నోళ్ళైనా సరే మీరు ఎలా తలుచుకుంటారు, ఇక ఏనన్నా తలుచుకోరు, ఇబ్బంది ఏం లేదు. మోడీ బీసీ అయినప్పుడు మోసం ఎక్కడ జరిగింది? మోడీ బీసీ అనుకున్నప్పుడు ఈ రాజ్య పరిపాలన బహుజనుల చేతిలో ఉన్నట్టే కదా, మళ్ళా మీకు రాజ్యం ఎందుకురా? ఏం మాట్లాడుతుర్రు? సోయలేదా ఎట్లా? మీకు నిజంగానే సోయి ఉంటే మోడీ ఎకనామికల్ బీసీ, అసలు ఆయన బీసీ కదా ప్రకటించుర్రి మీకు చేతనైతే. మీకు ఆ దమ్ములు ఉన్నాయా? ఎన్ని గుండెలు కావాలండి? ఉన్నాయా గుండెలు? గుండె జారి కిందికి రావాలి మీకు ఒక్కొక్కరికి కదా. అంతా ప్యాకేజు, లీకేజీ, పనికిమాలిన ఉద్యమం, ఈ ముందల పడిన ఉద్యమాలు కానీ ఏదో చెప్పుకోవడం కోసం ఇదంతా ఏదో జరుగుతుంది. ప్రజలు ఏమన్నా పాట గిట్ట మీ నుంచి? నేను మొన్న రీసెంట్ గా ఏంటి మొన్న 18 తారీఖు తెలంగాణ బంద్ చేసిరు కదా, కొంచెం లేట్ గా స్పందించాను. నాకు కొన్ని వేరే వేరే సమస్యలు ఉండడం. శత్రువు ఎవ్వడో తెలవని యుద్ధం ఎందుకో కుల సంఖ్య పెద్దలారా, చెప్పాలి కదా శత్రువుడు. శత్రువు ఎవ్వడో చెప్పని యుద్ధం ఎందుకో కుల సంఖ్య నేతలారా, అన్ని రాజకీయ పార్టీలు బంధులో ముందుండి, అన్ని రాజకీయ పార్టీలు బంధులో ముందుండి గాలిలో కత్తులు దిప్పుతారా. పిడికడు లేనుల్ల పీటపై గుసబెట్టి, పిడికడు లేనుల్ల పీటపై గుసబెట్టి ప్యాకేజీల కొరకే పాకులాట. దొంగవడ చెప్పక ఉద్యమాలను చేస్తే దళిత బహుజన బతుకు మారుతుందా? 42% రిజర్వేషన్ కొరకు ఢిల్లీ జంతర్ మంతర్ కాడాలొల్లి స్వయం రాష్ట్ర ముఖ్యమంత్రి వైద్య అదే రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు ముఖ్యమంత్రుల మీద, రాజ్యాల మీద నిరసనలు వ్యక్తం చేస్తారు. కానీ ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజు ఎవరైతే ఉన్నారో ఆయన ధర్నాలు చేస్తుంటాడు. అయితే ఇప్పుడు 42% రిజర్వేషన్ కొరకు ఢిల్లీ జంతర్ మంతర్ కాడాలొల్లి, సంఖ్య బలము తెలిసి రేవంత్ రెడ్డిని సీఎం సీటును అడగారేది. బీసీ నాయకులకు సోయలేదా? 42% అని ముఖ్యమంత్రి ఒప్పుకుంటున్నాడు, మరి సీటు ఆయన చేతి కింద, ఆయన ముట్టి కింద ఎట్టుంటదా? ఆయన ఎందుకు జోపుతురా? మీరు చేతిలో పట్టుకొని తరాదాలు వేసుకొని తరాద కూడా పెడతలేదు, చేతిలో పట్టుకొని జోపుతురేమే. ఏ రకంతో ఇట్లా తెలంగాణలో ఉన్న బీజేపీ రాజకీయ నాయకుల భాగోత సంగతి ఏంది? తెలంగాణలో ఉన్న బీజేపీ రాజకీయ నాయకుల సంగతి ఏంది? పార్లమెంటుకు పోయి చట్టాన్ని చెయ్యమని మోడీని అడిగేద్దాము దిక్కుంది. అడుగుతున్నా తెలంగాణలో ఉన్న లీడరు, మంత్రులైనా సరే అడుగుతారా? సినిమా లేదు, బండి సంజయ్ అన్న లాంటివి ఏం చేస్తారు? చెప్పులు మోసుడు తప్ప ఏం పనికిరా. అలాంటప్పుడు అడగాల్సి వస్తుంది. కాబట్టి పాట వినేమని రాసినట్టు అన్న ఈ బీసీలోని ఎవరైనా బేస్ చేసుకుని రాజకీయాలు చేస్తున్నాడు అనేది వాస్తవం ఉండదు. ఇతను అడిగిందంటే కూడా ఏముందంటే దీని మనం ఉన్నాడుగా వాళ్ళ క్యాస్ట్ని బీసీలో కలిపిరు. నేను బీసీ వాదం ఎత్తుకున్నాను అన్నాడు. సరే ఈయన బీసీ వాదం ఎత్తుకున్నాక మరి ఇంకా వీని మీద విమర్శించే బదులు మరి వాళ్ళే ఒక పార్టీ పెట్టుకొని చేస్తే అయిపోవు కదా. అంటే ఈ నాయకులు పార్టీల వైపు ఉంటారా? బీసీ వాళ్ళు తీన్మార్ మల్లన్న వైపు ఉంటారా? తీన్మార్ మల్లన్న ఫస్ట్ బీసీ కాదు, క్వశ్చన్ తప్పు. మరి ఇది బీసీ వాదం ఎత్తుకుంటుందా? చట్టపరంగా కేటగిరీ విషయానికి వచ్చినప్పుడు మల్లన్న బీసీ అయితే ఉండొచ్చు, కానీ నిజ జీవితంలో మల్లన్న బీసీ కాదు. మున్నూరు పటేళ్ల వాళ్ళు, కాపుల తర్వాత కాపులు, దొరల తర్వాత దొరలు వాళ్ళు. మల్లన్న బతుకు తెరువు కోసం బయటకు వచ్చిన తర్వాత మల్లన్నని భుజాల మీద మోసేటవారు ఎస్సీ మాదిగలు కాదా? ఎస్సీ మాలలు కాదా? బీసీ గౌడ్లు కాదా? బీసీ యాదవులు కాదా? బీసీ ముదిరాజులు కాదా? బీసీ రజకులు కాదు? ఇట్లా చెప్పుకుంటా పోతే అనేక కులాలు ఉన్నాయి. మరి ఆయల్ల రాని మున్నూరు కాపులు వాళ్ళంతా ఎట్లా చుట్టాలు అవుతారు తిరుమల మల్లన్నకు? మల్లన్న తనకు తాను కోసం. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఎట్లయితే సీఎం కావాలనుకుంటుండో, రేవంత్ రెడ్డి ఎట్లయితే సీఎం కావాలనుకుని సీఎం అయ్యిండో, మల్లన్న కూడా అదే తరహాలు అయిదామనేటువంటి ఆలోచన, అపోహ
అత్యాశ ఇవన్నీ ఉన్నాయి. ఉమ్, ఎందుకు ఈ మాట అంటున్నా నేనంటే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంలో మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఉమ్, ఎందుకంటే అనాదిగా ఈ దేశంలో 4 కులాలు ఉమ్, బలమైనటువంటి పేరు మోసినటువంటి కులాలుగా ఉన్నాయి. ఉమ్, ఆ 4 కులాలలో రేవంత్ రెడ్డి ఒక కులం, ధనిక వర్గంగా ఉన్నటువంటి కులం. ఉమ్, ధనిక వర్గంలో భాగమైనటువంటి కులం రేవంత్ రెడ్డి కులం కాబట్టి కాగలిగాడు. ఉమ్, తీన్మార్ మల్లన్న ఉమ్, అవసరాల కోసం ఏమైనా చెప్తాడు. ఉమ్, తీన్మార్ మల్లన్న గురించి నాలాంటి వాడు ఎక్కువ మాట్లాడడం కూడా తప్పే. ఎందుకనంటే ఉమ్, అమ్ముడు ఓడడం ఇంట్రెస్ట్ లేనటువంటి మనిషిని కదన్నా. ఉమ్, ఎండక గొడుగు పట్టేటువంటి రాజకీయ నాయకుల గురించి మాట్లాడే ఇంట్రెస్ట్ కానీ ఓపిక కానీ లేదు. ఉమ్. కాబట్టి మనం దాన్ని నెట్టేయడం బెటర్ అన్న. అంటే ఒకటి మన దారి అడుగుతున్న క్వశ్చన్, మన ఛానల్ ద్వారా. అంటే ఇప్పుడు బీసీల కోసము మొన్న ఒకటి ధర్నా పెట్టాడు, ఒక జేఏసీ ఏర్పడి. మరి అందరు బీసీ కోసం వేసినప్పుడు అందులో మన బీసీ నాయకత్వాన్ని భుజాలను చేసుకున్న వాళ్ళు ఆర్ కృష్ణయ్య రాలేదు, ఆ? మన మన దాదా శ్రీనివాస్ రాలేదు, అదే తీర్మానం మళ్ళీ టీము రాలేదు. మరి ఇందులో నేను 2 వర్గాలు ఉంటే ఇక బీసీ వాదం ఎట్లా సాధ్యమేమని అవుతారా? చివరిగా మీరు వాళ్ళకి ఏం చెప్పారు బీసీ సోదరులకి? నేను ఒక విషయం చెప్తా. ఆర్ కృష్ణన్న గత ఉద్యమాలేమో ఉమ్, నాకు తెలియదు, బట్ తెలిసినా కూడా వాటి గురించి చర్చించవలసినటువంటి అవసరం లేదు. ఉమ్, ఆర్ కృష్ణన్నకు ఉన్నటువంటి ఎథిక్స్ ఒకానొక టైంలో చాలా అద్భుతంగా వర్క్ చేసింది. ఉమ్, కానీ ఉమ్, కాలం పరిమితి దాటే కొద్దీ ఆర్ కృష్ణన్న బీసీ సంఘ నాయకుడు అని చెప్పనీకి లేదు. ఉమ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది దొంగ మాట. ఈ మాట ఓపెన్ స్టేట్మెంట్, ఇది దొంగ మాట. ఎందుకు అని అంటే బీసీ సంఘాలుగా లేడు కదా ఆయన, ఉమ్, రాజకీయ నాయకునిగా మారిపోయింది కదా. ఉమ్, బీసీ సంఘాలను అడ్డు పెట్టుకొని లీడర్ అయిన తర్వాత రాజకీయ పార్టీల టికెట్లు తీసుకొని ఎమ్మెల్యే అయ్యింది కదా. ఉమ్, పూటకు పార్టీ మార్చింది కదా. ఉమ్, ఎట్లయితాడన్న బీసీ నాయకుడు? ఉమ్, అంటోనికి ఏమన్నా సిగ్గు ఉండాలి, ఇంటోనికి ఏమన్నా సిగ్గు ఉండాలి. ఉమ్, ఇంకా నెక్స్ట్ ఇంకెవరిని అడిగినాం, ఉమ్. ఇంకెవరి పేరు రాజుల శ్రీనివాసరావు. జాజల సీనన్న. ఉమ్, జాజల సీనన్న ఏ పార్టీ అధికారంలో ఉంటే బీసీ మంత్రి ఎవ్వడుంటే ఉమ్, వానెంబటి ఉండి కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు అన్న. ఉమ్, నేను ఈ మాట ఎందుకు ఇంత నిక్కచ్చిగా అంటున్నా అంటే, ఉమ్, జాజల సీనన్న ఢిల్లీ జంతర్ మంతర్ కాడ రైళ్లు కట్టుకొని పోయి ధర్నా చేయగలుగుతావు రాష్ట్ర ముఖ్యమంత్రిని తీసుకొని పోయి. ఉమ్, ఏం కులసంఘ లీడర్లు ఏమంటే రాష్ట్ర ముఖ్యమంత్రులు వస్తారా సీనన్న? ఉమ్, జనానికి తెలియదా? ఉమ్, ఏమనుకుంటారు? ఉమ్, జనానికి తెలుసు సీనన్న. ఉమ్, పసిగడుతున్నారు, టైం పడుతుంది పంజా విసిరుతందుకు. ఉమ్, నాలాంటి వాళ్ళు పుట్టుకొస్తారు కదా. అదే. నాలాంటి వాళ్ళు పుట్టుకొచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తారు. ఉమ్, చెప్పే సందర్భం వచ్చినప్పుడు, సమాజానికి ఎక్కే సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా పంజా విసిరుతారు. ఉమ్, ఒక కులసంఘ లీడర్ చెప్తే రాష్ట్ర ముఖ్యమంత్రులు వచ్చి ధర్నాలు పాల్గొంటారా? ఉమ్, ఎవరెవరి కింద పనిచేస్తున్నట్టు? ఉమ్. ఎవరి కింద పనిచేస్తున్నట్టు? అంటే ముఖ్యమంత్రులు అంటే ప్రజా అన్న నేను చెప్పేది కంప్లీట్ గానీ మీరు తర్వాత అడగండి. నేనేమంటున్నా అంటే, ఇదే జాజల సీనన్న ఢిల్లీ దగ్గర ధర్నా చేసినటువంటి సందర్భం విషయానికి వచ్చినప్పుడు 42% బీసీలకు రిజర్వేషన్ కావాలని చెప్పి స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి నియమటి వచ్చి ధర్నాలో పాల్గొన్నాడు. ప్రభుత్వం మిమ్మల్ని తీసుకుపోయింది ఆడదాకా. ఓపెన్ సీక్రెట్, ఇది అందరికీ తెలుసు. ఒకటి చెప్పడు బయట, ఓపెన్ సీక్రెట్, ఒకటి చెప్పడు బయట. నేనేమంటున్నా అంటే, 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలనుకున్నటువంటి రేవంత్ రెడ్డికి మా సీనన్న ఏమడగాలి? రేవంత్ రెడ్డికి దండేయాలా లేకపోతే ఇంకేం అడగాల మా సీనన్న? 42% ఉన్నాం కదా రేవంత్ రెడ్డి, నువ్వు కూర్చున్న సీటు మాదని అడగాలి కదా. అప్పుడు కులాన్ని న్యాయం చేశాడు. అప్పుడు బీసీ కుల నాయకుడు అవుతాడు మా సీనన్న. అప్పటిదాకా